श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते हयग्रीवाय नमः। कयेलहरीं असकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे. నిన్నటి వరకు 97 శ్లోకాలు. ఇవాళ 98వ శ్లోకంలో శ్రీదేవి పాద పరిశుద్ధి చేసినటువంటి జలములు మహిమ తాలూకా పాదతీర్థాన్ని గురించి ఈ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్య గారు చెప్పారు. తత్వజ్ఞాన ప్రాప్తికై ఉపాసకుడు ప్రార్థించే శ్లోకం ఇది. కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణి ముఖ కమల తాంబూలరసతాం. కదా కాలే మాతః కథయ కలితా లక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యా మూకానాం అపి చ కవితా కారణతయా కదా ధత్తే వాణి ముఖ కమల తాంబూలరసతాం. మాతః తల్లి, కవిత కలిసిన అలక్తక రసం లత్తుక రసము కలదియు పూయబడిన లాక్షారసము కలదగు స్త్రీల పాదాలు కింది పెదవి ఎర్రగా మెరియడానికి వాటికి లత్తుక రసాన్ని సైరంధ్రులు పూస్తారు. తవ నీ యొక్క చరణ పాదములకు నిర్నేజన కడిగిన జలం నీటిని విద్యార్థి విద్యలను అర్థించుచున్నవాడైన బ్రహ్మ విద్యను అర్థించు అహం నేను కదాకాలే ఏ కాలమునందు పుట్టినది మొదలుగా చనిపోయే వరకు ఉన్న ఏ కాలములో పిబేయం త్రాగుదునో కథయ చెప్పుము. తచ్చ తత్ ప్లశ్చ ఆ జలము ప్రకృత్యా స్వభావము చేతనే మూకానాం అపి మూగవారికి సైతము మాట్లాడడము వినడము అనే వాటిని పెద్దల వల్ల నేర్చుకోలేని వారికి కూడా కవితా కారణతయా కవిత్వము రచించడానికి కారణం అవడం వల్ల వాణి సరస్వతీదేవి యొక్క ముఖ కమల ముఖ పద్మమునందలి తాంబూల రసతాం తాంబూల రసముగా అగుటను కదా ఎల్లప్పుడూ ధత్తే ధరించుచున్నదో. తల్లి జగన్మాత సహజంగానే చెవిటివారికి వినే శక్తిని మూగవారికి మాట్లాడే శక్తిని కలిగించేదై కవితారచన శక్తిని ప్రసాదించేదై సరస్వతీదేవి ముఖమునందలి తాంబూలరసము వంటిదైన లత్తుకరసముతో కలిపిన నీ పాదములు కడిగిన జలమును విద్యార్థినైన నేను మరణించేలోపు లోపల ఏ సమయములో తాగగలదునో చెప్పుము. త్రాగే అదృష్టం ఎప్పుడు కలుగుతుందో చెప్పు అని అమ్మవారికి ఆదిశంకరాచార్యులు గారు అడిగారు. అమ్మ పాదములు కడిగిన నీరు అనగా పాదోదకము పాదతీర్థము మూగవారికి సైతము మాట్లాడే శక్తిని ఇస్తుంది. పూర్వానుభవము సామర్థ్యము లేకపోయినా వారికి కవిత్వాన్ని రచించే శక్తిని ప్రసాదిస్తుంది. అమ్మ పాద నిర్నేజన జలం సరస్వతీదేవి ముఖ కమలములోని తాంబూలరసం వంటిది. అటువంటి అమ్మ పాదములు కడిగిన నీటిని బ్రహ్మ విద్యను నేర్చుకునే విద్యార్థినైన నేను నా జీవితకాలంలో ఎప్పుడు తాగగలుగుదనో అని ఆదిశంకరులు తన మనస్సులోని ఆకాంక్షను ఈ శ్లోకంలో వెల్లడించారు. మనకి పాద నిర్ణేజన జలాన్ని ఇచ్చేటప్పుడు మనకి దాన్ని పాదతీర్థము అంటారు. దానికి శ్లోకం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకృత్ శ్రీదేవి పాదోదకం పావనం శుభం అంటూ తీర్థాన్ని పుచ్చుకుంటాం. తీర్థమయం వల్ల అకాలంలో వచ్చే మృత్యువు పోతుంది, వ్యాధులన్నీ నశిస్తాయి, పాపాలు పోతాయి. పాదతీర్థము పవిత్రమైనది, శుభంకరమైనది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.